సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ప్రభుత్వం నిలదీస్తాను తప్ప ఈ పర్సనల్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు మీ పార్టీలో డబ్బులు తీసుకున్నారంటే ఎస్ పొలిటికల్ గా నడుస్తున్నప్పుడు దాన్ని రైట్ చేస్తాం. దీని మీద మేము పోరాడేది ఏముంటది? రేపొద్దున మాధవి గారు సుధా మాధవి గారు నాకు వైసీపీ వాళ్ళు మీరన్నా న్యాయం చేయండి, ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుందంటే మీరు ఫైట్ చేస్తారు వాడి కోసం? సార్ ఇప్పుడు లీగల్ పరంగా వెళ్ళాలి. ఆల్రెడీ అప్రోచ్ వెళ్ళింది. సో వెళ్ళింది కాబట్టి ఆయన చూస్తారు. ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లాయర్, జడ్జిగా కూడా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మధ్యలో అవును సో ఉంది కాబట్టి జడా శ్రవణ్ గారు చూసుకుంటారు. రెండోది ఏదున్నా దానికి మా వెనకాల ఉన్నారు, లేదా మేము నడిపిస్తున్నాం. మా ముందు వెనకుండా ఎవరిని నడిపించేటటువంటి లేదు. అలాంటివి ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో తన మనుషుల్ని, కమ్యూనిస్ట్ పార్టీలో తన మనుషుల్ని, బీజేపీలో తన మనుషుల్ని పెట్టుకొని అలాంటి రాజకీయాలు చేయడం అలవాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఉంది తప్ప మాకైతే ఎప్పుడు లేదు. మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒకే ఒక సెకండ్. ఇప్పుడు ఆమెకు సంబంధించి డబ్బులు ఇచ్చారనేటువంటి అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి చేశారు అనేటువంటి మాట చెప్పట్లా. ఈ ఇష్యూలో ఖచ్చితంగా జడా శ్రావణ్ ప్రాపకం కోసం ఈమెని వాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఎన్నికలకు ముందరే, అంటే 2024 ఎన్నికలు స్టార్ట్ అవడానికి ముందే వేరే పార్టీ తరఫున ఆమె పోటీ చేసినాక అప్పటికే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో ఆమె తెగదెంపులు చేసుకుని వేరే పార్టీ పోటీ చేసినప్పుడు ఆ సమయంలో ఎవరైనా సరే డబ్బుల గురించి అడుగుతారు లేదా? సహజంగా ఒక చిన్న మైండ్ లో ఎవరు సీట్ రాలేదు ఇంకా వేరే పార్టీకి వెళ్తున్నాను కాబట్టి వెళ్ళిపోయింది కదా. ఎలక్షన్ ముందు ఆమె సీట్ రానప్పుడు రాసి ఆ ప్రెస్ మీట్ మొత్తం 7 కోట్లు ఇచ్చాము. ఈ విషయం తెలిసి మా గ్రామస్తులంతా కూడా టీడీపీ కార్యాలయం ముందు ధర్నా సిద్ధపడ్డాం, ఎందుకు సీట్ రాలేదు అంటే అప్పుడు సమాధానించారు. సమాధానించి ఇప్పుడు సీట్ రాలేదు, ఇప్పుడు మనం ఏం రచ్చ చేయొద్దు అని చెప్పి సమాధానించారు. తెలుగుదేశం పార్టీలోనే ఉందాము, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత దాని సంగతి చూసుకుందాం అనుకోలా. వేరే పార్టీ తరఫున పోటీ చేద్దాము, వేరే పార్టీ పోటీ చేసిన తర్వాత 16 నెలల పాటు వెయిట్ చేద్దాము, వెయిట్ చేసిన తర్వాత మాట్లాడదాం అంటారా? 5 కోట్ల వేళ విజయ్ గారు మధ్యలో తీర్మానం చేస్తాడు, అయిపోయింది. సింపుల్. ఎందుకు ఇంకా డిస్కషన్? అవసరం ఉందని సతీష్ మీ పార్టీలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. కేసీఆర్ చిన్ని మీ పార్టీలో ఉన్నాడు లేదా? ఉన్నారు. ఇద్దరికి నోర్లు పనిచేస్తున్నాయి కదా. మరి ఎందుకు వచ్చి ఇప్పటి వరకు నాకు 5 కోట్ల, నేను ఆయన దగ్గర 5 కోట్లు కదా, నేను ₹1 కూడా తీసుకోవాలా? దమ్ముంటే ఏ ఎంక్వైరీ వేయించండి, చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ కానీ నేను సిద్ధం అని ఎందుకు మాట్లాడలేదండి? వచ్చి చిన్ని గారి వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి మాట అబద్ధం అనేటువంటి మాట చిన్ని గారు ఖండించారు. అకౌంట్ నెంబర్ ఎవరు? చిన్ని గారియా? చిన్ని గారియా? అదే కదా చిన్ని గారి అకౌంట్ నెంబర్. చిన్ని గారి కాదు, చిన్ని గారు ఎవరికో పంపించాను అది చిన్ని గారు అంటాడు. మీరు ఒక దళితులు కాదు సార్, నేను విజయకరణ గారి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే దళితుడు కాబట్టి అబద్ధాన్ని ఒప్పుకోమంటారా? దళితుడు కాబట్టి ఏది చెప్పినా నిజమా కదా. చేస్తుంటే చిన్ని మీద మీ దృష్టిలో అంతేనా?